వాడు ఏడ్చినప్పుడల్లా పైసలు ఇచ్చినాం అనుకోర్రి వానికి ఏం అలవాటు అవుతుంది ఓహో నేను మంకు పట్టి ఏడిస్తే మా అయ్య నా చేతిలో 5 రూపాయల బిల్లు ఇస్తాడు అని అనుకుంటాడు కదా వానికి అదే అలవాటు అయిపోతుంది ఏయ్ ఇయ్యాను పోరా పో అని అన్నాం అనుకో ఇల్లంతా గాయ చేస్తారు పోరలున్న అందరికున్న అనుభవమే ఇది అదే పోరాడు అడిగినప్పుడు కాకుండా మనకు బుద్ధి పుట్టినప్పుడల్లా ఇట్రా నాన్న అని ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి దుకాణంకు పోయి బిస్కెట్లు కొనుక్కోపో అని అంటే వాడు ఎంత సంబరపడతాడు ఈ ముచ్చట ఎందుకు చెప్పిందంటే నాకంటే మంచిగా కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ సార్ మంచిగా చెప్తాడు ఇనురి ఈ ఊళ్ళకు వాళ్ళ వీళ్ళకి ఇంత కావాలంటే చెప్పమే వాళ్ళకి హామీ ఇచ్చేసే మనం చూసుకుందాం అని చెప్పిండు కొంత సమయం పట్టింది అధికారులే దీనికి మాకు కోఆపరేట్ చేస్తలేరు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు పెద్ద అధికారులు సార్ వీళ్ళు రారు సార్ మీరు సర్కారు ఉద్యోగులు కాదు వీళ్ళు కిరాయి ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడుతున్నాం ఎక్కువ పని చేస్తున్నాం మాకు ఇవ్వడం లేదని మీరు చెప్పారు ముమ్మాటికి అది నిజమే అది ఇన్నరా కామధేను లెక్క కరీంనగర్ ఎంపీ సారు ఎంత మంచి మాట చెప్పిండో అక్షయ పాత్ర తీర్లా అడిగిన వాళ్ళందరికీ జీతాలు పెంచాలని అలవెన్సులు ఇయ్యాలని పానం గిలగిల కొట్టుకుంటదట కానీ అగో ఆ పెద్ద సార్లే దేవుడు వరం ఇస్తే అయ్యగారు అడ్డం పడ్డట్టు పేపర్ల రూల్స్ తోటి అడ్డం పడుతుర్రట వీళ్ళు అప్పటి మందని తెచ్చుకున్న కిరాయోళ్ళు సారు సరిగ్గా పనిచేయరు గవర్నమెంట్ కొలుదారులు కాదు కంటి సూపుతోని బెదిరిస్తే కనబడకుండా పోయే కాంట్రాక్టర్లని కొర్రీలు పెట్టి షాడీలు చెప్పి ఎవ్వరికి ఏ దక్కకుండా చేస్తుర్రట ఆ పెద్ద ఆఫీసర్లే గనక అడ్డం పడకుంటేనా నా సామిరంగా తెలంగాణ సర్కార్ పెంచిన జీతాలు చూసి సౌదీ రాజే చిన్న కొలువేదాన్ని ఇప్పియమని మన తానికి వస్తుండే కావచ్చు కదా ఇక తెలంగాణ నిరుద్యోగులంతా ఎక్కువ జీతాలు వస్తాయని బయటి దేశాలు పోవుడు బంద్ చేసి అందరూ బంగారు తెలంగాణలో సర్కార్ కొలువేదన్నా సంపాదిస్తే చాలని కోచింగ్ సెంటర్లల్లో కోడి పిల్లల లెక్క చేరేటోళ్ళేమో అవుగాని వినోద్ సారు చిన్న అనుమానం కొడుతున్నది మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు జీతాలు పెంచుకున్నప్పుడు ఏ ఆఫీసర్లు ఎందుకు అడ్డం పడరు సారు నేరి 3000కు 7000కు పనిచేస్తున్న వాళ్ళ జీతాలు పెంచేటప్పుడే ఎందుకు అడ్డం పడతారో ఈ ఆఫీసర్లు ఎలక్షన్లల్లో ఆల్ ఫ్రీ అని అంబానీ లెక్క మేనిఫెస్టోల ఆఫర్లు పెట్టినప్పుడు ఎందుకు అడ్డం పడరు ఈ ఆఫీసర్లు ఆ లీడర్లు అంటే మళ్ళా గెలవాలి కాబట్టి ఏమైనా హామీలు ఇస్తారు మనం ఏమన్నా 5 ఏళ్లకో గెలిచేది ఉన్నదా ఓడేది ఉన్నదా అని అనుకున్నట్టున్నారో ఏందో సార్ ఆఫీసర్లు కానీ వినోద్ సారు వాళ్ళు చదువుకున్న రూల్స్ కాయిదాల ప్రకారం వంకర్ ఉన్నదని అద్దంటున్నట్టున్నారు ఎల్లయ్యకు పెంచితే మల్లయ్య కోపం రాదా ఓ లెక్క తరికెమ్మడి పెంచితే ఎవరు అద్దంటారు సారు వాళ్ళు ఏమన్నా జేబులకెళ్ళి ఇచ్చేది ఉన్నదా జేబులకెళ్ళి పోతానే అని కాదు కదా వద్దనేది కాలెగుర గంపోతిగా రూల్స్ తప్పి చేస్తే ఎవరో ఒకరు కోర్టుకు పోవచ్చే కోర్టు 2 తిట్టి కొట్టేవచ్చే ఇదివరకే గట్ల అన్నిట్లా కోర్టుకు పోయి ఇజ్జత్ తీసుకునే కథ అవుతున్నది మళ్ళా పోయి సుత్తెబట్టి మాడవల కొట్టించుకున్నాడు ఎందుకని వాళ్ళు పెద్ద ఆఫీసర్లు అట్లా అంటున్నారు కావచ్చు సారు అయినా మీకు తెలియకనా గాని ఓ పారి యాద్ చేద్దామని అన్నట్టు కరీంనగర్ లా వెలుగు పథకంలో పనిచేసేటోళ్ళంతా పార్టీలో చేరినప్పుడు ఈ సీక్రెట్ వాళ్ళ చెవులేసిండు సారు